క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, ఈ రాత్రి సబ్బాతు ప్రారంభ గడియల్లో దేవుని సన్నిధిలో వాక్యాన్ని మనము ధ్యానం చేయడానికి గాను హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11వ అధ్యాయం 4వ వచనము చదువుకొని మనము ముందుకు వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఇక్కడ గమనించినట్లయితే ప్రపంచంలో బైబిల్ చెప్తున్న విధంగా మొట్టమొదటి మానవుడు ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత, పాపం చేసిన తర్వాత వారికి పుట్టిన కుమారులు ఇద్దరు. పెద్దవాడు కయ్యను, రెండోవాడు హేబేలు. అవ్వ ఆదాము సాతానుకు లొంగిపోయి దేవునికి వ్యతిరేకులయ్యి ఆజ్ఞ అతిక్రమించి పాపులైపోయారు. వారికి పుట్టిన సంతానము కయ్యను, హేబీలు. అయితే పాపులైనటువంటి మానవుడు నీతిమంతులుగా తీర్చబడాలని చెప్పని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఆ రోజే బలి అర్పణ వారికి చూపించాడు. మీరు చేసిన పాపానికి రక్తం చెందింది కాబట్టి బలి అర్పించాలని చెప్పని దేవుడు చెప్పాడు. అక్కడ ఈయన దేవునికి విరోధిగా మారిపోయాడు. దేవుడు అడిగిన అర్పణ ఆయనకి ఇష్టమైనటువంటి విధంగా అర్పించి అతను దేవునికి విరోధి అయ్యాడు. హేబేలు అయితే ఆ విశ్వాసమును బట్టి నీతిమంతులని సాక్ష్యము పొందాను. ఎవరి ద్వారా? ఎవరి దగ్గర? దేవుని దగ్గర. బైబిల్లో మొట్టమొదటి మానవుల్లో విశ్వాసి అని సాక్ష్యము, నీతిమంతుడని సాక్ష్యం ఎవరు పొందారంటే హేబేలు పొందాడు. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. అక్కడి నుంచి ఎవరైతే యేసుప్రభు రక్తంలో కడుగుపడతారో, ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుంటారో, ఎవరైతే పాప క్షమాపణ పొందుకుంటారో వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా మార్చబడుతూ వస్తున్నారు అప్పటి నుంచి. అయితే ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని సన్నిధిలో గడుపుతున్న మనందరం కూడా దేవుని కృపను బట్టి నీతిమంతులుగా మార్చబడ్డామనుకున్నాం. అయితే దేవుని కృపను బట్టి నీతిమంతులుగా మార్చబడ్డ తర్వాత దేవుని చేత హేబేలు ఏ విధంగా నీతిమంతుని సాక్ష్యం పొందాడో మనం కూడా అటువంటి సాక్ష్యం దేవుని దగ్గర పొందిన తర్వాత ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. కలిగిన సాక్ష్యము నిర్లక్ష్యంగా ఉంటే అపవాది ఆ సాక్ష్యాన్ని సాక్ష్యం లేకుండా చేస్తాడు. నీకు దేవుడిచ్చినటువంటి ఆ కృపను బట్టి నీ పాపాలు క్షమించబడి దేవునికి సాక్షిగా మారిన తర్వాత చాలా మంది నేను బాప్తిసం పొందాను, ప్రభువుని అంగీకరించాను, నేను దేవుని సాక్షి అయ్యానని చెప్పి అనుకుంటున్నారు. సాక్ష్యాన్ని కాపాడుకోవటం లేదు. వాక్యం సెలవిస్తా ఉంది సాక్ష్యాన్ని కాపాడుకోవాలని. వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకా మన జీవితాల్లో సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే ఎలా? కొన్ని విషయాలు చెప్పి నేను ఈరోజు వాక్యం ముగిస్తాను. సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేస్తే కాపాడుకుంటాం? ఏమండి, ఏం చేస్తే కాపాడుకుంటాం? ప్రతి వారం మందిరానికి వస్తే సాక్ష్యం కాపాడుకుంటామా? లేక సంపాదనలో దశమ భాగం ఇస్తే సాక్ష్యం కాపాడుకుంటామా? లేక విలువైన కార్యాలు ఏదన్నా చేస్తే సాక్ష్యం కాపాడుకుంటామా? కాదు. సాక్ష్యం కాపాడుకోవడానికి కొన్ని విషయాలు నేను చెప్తాను. బైబిల్లో ఆదికాండంలోకి వద్దాము. సాక్ష్యం కాపాడుకోవాలంటే మొట్టమొదటిది పాపాన్ని నుంచి దూరంగా పారిపోవాలి. సాక్ష్యం కాపాడుకోవాలంటే పాపానికి దూరంగా పారిపోవాలి. పాపం ఎక్కడుంది? ఈ లోకమే పాపలోకము.
మన చుట్టూ పాపమే ఆవరించింది. కనుక ఈ పాపలోకంలో నీవు నేను పాపానికి దూరంగా పారిపోయే వరంగా ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది. ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అప్పుడు ఆమె అతన్ని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. గమనించండి, ఎవరితను? యోసేపు. యోసేపు గారి గురించి ఆదికాండంలో రాస్తూ, యోసేపు అన్నదమ్ముల్లో ఆఖరివాడు. అన్నదమ్ముల్లో తండ్రి చేత ప్రేమించబడ్డవాడు. దేవుని దర్శనాలు యోసేపు చిన్నప్పటి దేవుడు ఇచ్చాడు దర్శనాలు. ఆ దర్శనాలు ఆయనకున్న ఆధిక్యతను బట్టి, ఆయన నీతిని బట్టి అన్నలు ద్వేషం పెంచుకొని తండ్రి అతన్ని ప్రేమించేదాన్ని బట్టి వాళ్ళు ఈర్ష్యకు గురైపోయి ఐగుప్తునికి అమ్మేస్తారు. ముందు చంపాలని గుంటలో వేస్తారు. చంపితే మనకేమొచ్చుతురా, డబ్బులు అమ్ముకుందామని చెప్పని 30 వెండి నాణాలకి ఐగుప్తుల అధికారి పోతిఫర్కి అమ్మేస్తారు. సరే, పోతిఫర్ ఇంటికి వెళ్తాడు యోసేపు. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన నీతిని బట్టి, ఆయన యథార్థతను బట్టి ఆ కుటుంబము దీవించబడుతూ ఉంది. పోతిఫరు కుటుంబము ఆస్తిపరంగాను ఆశీర్వాదపరంగాను రోజు రోజుకి అంచెలంచెలుగా పెరిగిపోతూ ఉంది. పెద్దలు అంటారు, గుడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు సామెత. దీనికి వర్తిస్తుంది ఆ సామెత. యోసేపు ఆ ఇంటికి వెళ్ళగానే ఆ ఇల్లు చాలా ఆశీర్వాదకరంగా మారింది. కనుక అది చూసి పోతిఫర్ ఏం చేశాడంటే, వచ్చాక నా ఇంట్లో చాలా మేలు జరిగిందయ్యా మా కుటుంబానికి, కాబట్టి ఆయన అన్న వస్త్రాలు తీసుకోవడం తప్ప ఇంట్లో ఏది ఆయన పట్టించుకోవట్లే, మొత్తం యోసేపుకి అప్పగించేశాడు. మంచి చెడులను నువ్వు చూసుకో అని చెప్పి అన్నాడు. సరే, యోసేపు నమ్మకస్తుడు, మంచి సుందరుడు, అందగాడు, మంచి చాతుర్యం గలవాడు. కనుక యజమాని ఇచ్చినటువంటి ఆజ్ఞ తూచా తప్పకుండా కుటుంబంలో ప్రతి పని చూసుకుంటూ నమ్మకంగా జీవిస్తున్నాడు. ఈ సమయంలో సాతాను ప్రయోగం ప్రారంభించాడు. ఎక్కడ? పోతిఫరు భార్య ద్వారా. పోతిఫరు భార్య, ఆమె కూడా అందగత్తే. ఆమె ఒకరోజు ఎవరు ఇంట్లో లేనప్పుడు ఆయన మీద కన్ను వేసింది. ఎప్పటి నుంచో యోసేపుని పట్టుకొని నాతో పాపం చేయమని అడిగింది. అడిగితే ఆయన అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. చూసారా, పాపం చేయమని ప్రేరేపిస్తుంది పోతిఫర్ భార్య. ఆ స్థితి నుండి తప్పించుకొని ఆ వస్త్రం కూడా ఆమె వదిలిపెట్టి బయటికి పారిపోయాడు. నీకున్న విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఏంటంటే పాపము నుంచి పారిపోవాలి. ఈనాడు ఏం చేస్తున్నారు విశ్వాసులు? పాపం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎక్కడ పాపం దొరుకుద్దా, ఎక్కడ పాపం చేద్దామా, ఎక్కడ దేవునికి విరోధం అవుదామా అని పాపం కోసం ఎదురు చూస్తున్నారు. వాక్యం చెప్తుంది పాపం నుంచి పారిపోవాలి. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వు పాపానికి పారిపోయే స్థితిలో ఉన్నావా, పాపాన్ని కోరుకుంటున్నావా, వెతుకుతున్నావా అని నువ్వే పరిశీలన చేసుకోవాలి. ఇంకో మాట చెప్పనా, ఎప్పుడైతే నువ్వు పాపానికి లోనైపోతావో ఆ క్షణమే నువ్వు దేవునికి విరోధంగా మారిపోతావు. ఈ లోకం ఎవరికి విరోధైనా ఆయన రక్షిస్తాడు. అసలు దేవునికే విరోధం అయిపోతే ఇంకెవరు రక్షించాలి మనల్ని? గమనించండి, ఎప్పుడైతే నువ్వు పాపాన్ని చోటిస్తావు నీ జీవితంలో ఆ క్షణమే నువ్వు దేవునికి దూరం అయిపోతావు అని వాక్యం సెలవిస్తా ఉంది. అక్కడే ఆదికాండం 39లోనే 9వ వచనం చూద్దాం. 9వ వచనం చూసారా? ఇప్పుడు యోసేపు ఆమెతో చెప్తున్నాడు,
నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. అంటే నిన్ను నాకు అప్పగించలా, నిన్ను తప్ప మిగతా ఎన్ని కూడా నాకు అప్పగించాడు ఇంట్లో. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమాను భార్యతో చూసారా అన్నాడు. నేను ఎట్లు ఈ దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుంటాను. దుష్కార్యం నీ జీవితంలో చేసావంటే నువ్వు దేవునికి విరోధంగా పాపం కట్టుకుంటున్నావు. నేను దుష్కార్యం చేసినట్లయితే దేవునికి విరోధంగా నేను పాపం మూట కట్టుకుంటున్నాను. దేవునికి విరోధంగా అవి మారిపోయిన తర్వాత ఇంక ఎవరు రక్షించాలి? దేవుడే దిక్కు అంటారు. నువ్వు దేవునికి విరోధంగా మారిపోతున్నావు. నీ క్రియలు, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ నడవడిక వల్ల పాపానికి నువ్వు చోటిచ్చి దేవునికి విరోధం అయిపోతున్నావు. నువ్వు ఇంకా ఎవరు రక్షించాలి? గమనించండి, దేవుని దగ్గర విశ్వాసి అని పేరు సంపాదించావా, లేక సేవకుడు అని పేరు సంపాదించావా నాలాగా? లేక ఏ విధమైన పేరు సాక్షి కలిగి ఉన్నావో దాన్ని కాపాడుకోవాలని చెప్పని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనండి, నీకు కలిగి ఉన్న పవిత్రతని ఎక్కడ కూడా భంగం కాకుండా కాపాడుకోవాలి. నీవు యేసు ప్రభువుని అంగీకరించి నేను పాపిని, నేను దోషిని, నేను నా పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభా, మీ పరిశుద్ధత్వంలో నన్ను కడగమని చెప్పని నీవు అంగీకరించి ఒప్పుకొని బాప్తిసం పొందినప్పుడు నీ పాపాలు ఆ నీటిలో కడిగివేయబడ్డాయి. మరలా నూతన సృష్టిగా నువ్వు లేచావు. మరలా నూతన సృష్టిగా నువ్వు పాపము లేని మనిషిగా లేచావు. యేసు ప్రభు వారు సిలువ మరణం మీద ఆయన కొట్టివేశాడు. ఆయన సిలువ రక్తంలో కడిగి వేశాడు. కడుగుబడిన నీవు అప్పుడు పవిత్రత పొందుకున్నావు. పాపం నుంచి ఆ పవిత్రతని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రోజున 99% మంది పవిత్రతను కాపాడుకోవటం లేదు. అది వాళ్ళకే తెలుసు. నా మనస్సాక్షి నాకు తెలుసు, నీ మనస్సాక్షి నీకు తెలుసు. ఈ రాత్రి నువ్వు పవిత్రత కాపాడుకుంటున్నావా? పవిత్రత అంటే మీరు అనుకోవచ్చు, నేను నరహత్య చేశానా, దొంగతనం చేశానా, వ్యభిచారం చేశానా, ఏం అవసరం లేదు. నీ తలంపు చాలు. పరలోకంలో అపవాది ఏం చేశాడు? వ్యభిచారం చేశాడా? పరలోకం లూసిఫర్ దొంగతనం చేశాడా? నరహత్య చేశాడా? జస్ట్ తలంచాడు. ఏమని? ఆ సింహాసనం మీదకి నేను వెళ్ళాలి, దేవుని సింహాసనం నాకు కావాలని తలంచాడంతే. నీ తలంపును బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో. నీ సాక్ష్యాన్ని కాపాడుకునే వాక్యం సెలవిస్తా ఉంది. ఆదికాండము 39వ అధ్యాయంలోని 18వ వచనం. ఇక్కడ యోసేపు గారి ఆ విషయాన్ని బట్టి మనం చాలా నేర్చుకుంటాం. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయిన. చూసారా, ఇక్కడ యోసేపు పారిపోయాడు, అది రాయబడింది. ఇప్పుడు పోతిఫర్ భార్య ఏమని చెప్తుంది? నన్ను పట్టుకున్నాడు, నేను ఆయన్ని పట్టుకోవడం కాదు, అతను నా దగ్గరకు వచ్చాడు, నేను బిగ్గరగా కేక వేశాను. ఇంత డ్రామా చూడండి. నేను కేక వేశాను, అప్పుడు వాడు తన వస్త్రం దగ్గర విడిచిపెట్టి పారిపోయాడు. పారిపోయింది వాస్తవమే, కానీ దాన్ని పూర్తిగా ఆ సన్నివేశం మార్చేసింది. ఆ స్థితిలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అపవాది చోటిచ్చావంటే అలాగే ఉంటుంది నీ పరిస్థితి. లేక ఎప్పుడైతే అపవాది చోటు ఇవ్వకుండా గట్టిగా నిలబడ్డాడో వెంటనే నింద వచ్చింది. ఇప్పుడు ఆమె బయటికి పోయి ఏం చెప్పింది? నింద వేసింది పైన. విశ్వాసిగా నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా నిందలు వస్తాయి నీకు. నింద వేరు, శిక్ష వేరు. నింద రావడం వేరు, పాపానికి శిక్ష రావడం వేరు. నువ్వు చేస్తే పాపము చేయని దానికి వచ్చేది నింద. ఇక్కడ విశ్వాసకి నిందలు వస్తాయి. విశ్వాసిగా ఉంటే ఖచ్చితంగా నా జీవితంలో నిందలు వస్తాయని వాక్యం సెలవిస్తా ఉంది. యేసేపు గారికి అదే నింద వచ్చింది. అక్కడ ఆయన పాపానికి విరోధంగా ఆయన పారిపోయాడు. దేవునికి విరోధంగా ఎట్లా పాపం చేస్తానని చెప్పి ఆయన పారిపోతే, ఇప్పుడు పోతిఫర్ భార్య అలా చెప్పట్లా, నన్ను వచ్చి పట్టుకున్నాడు, నేను అరిశాను, నేను కేక వేయగా విడిచిపెట్టి పారిపోయాడు అని ప్లేట్ ఫిరాయించినట్టు మనం చూస్తున్నాం. అయినా సరే తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. చివరికి ఏం జరిగింది? చెరసాలలో వేయబడ్డాడు. మళ్ళా చెరసాల నుంచి దేవుడు ప్రధానమంత్రి చేశాడు.
ఆయనలో నమ్మకంగా ఉంటే పరిస్థితి అది. ఈ రోజున నీ జీవితంలో కూడా ప్రభు సాక్షిగా ఉండగలిగితే ఆయన ఎక్కడ ఉంచుతాడో ఆయనకు తెలుసు. నిన్ను ఎక్కడ ఉంచాలో ఆయనకు తెలుసు. వస్తాయి, నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, యోసేపులే. అయితే అట్టడిగిన ఉండవు. నువ్వు పవిత్రంగా జీవిస్తే దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు అపవిత్రంగా జీవిస్తే నీ జీవితానికి అధోగతి పాలవడానికి నువ్వే కారణమని వాక్యము సెలవిస్తా ఉంది. కనుక మన సాక్ష్యాన్ని కాపాడుకునే వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకో మాట చెప్పాలంటే, ఎలా కాపాడుకోవాలంటే, చూసారా, పాపానికి దూరంగా పారిపోవాలి, సాక్ష్యాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. రెండవది, మన జీవిత విధానం అంతట్లో దేవునికి మాదిరిగా జీవించాలి, విశ్వాసికి మాదిరిగా జీవించాలి. మన జీవిత విధానం అంతట్లో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు నీ జీవిత విధానంలో ఏమేమి ప్రవర్తన కలిగి ఉన్నావో అంతట్లో నువ్వు విశ్వాసికి మాదిరిగా జీవించగలగాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వారు కూడా నీకు నువ్వే పరిశీలన చేసుకోవాలి. నేను ఎలా జీవించగలుగుతున్నా, ఎలా ఉంటున్నాను, నాకు నేనే మాదిరిగా ఉన్నానా లేనా అని నీ మనస్సాక్షిని చెప్తూ ఉండగా, ఒకవేళ లేకపోతే మార్చుకోమని పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు. చూసారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నాడు, ఈ సంగతులు నువ్వు ఆజ్ఞాపించి బోధించాలా. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చూసారా, ఇక్కడ 5 విషయాలు ఇచ్చాడు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. ఈ 5 చాలా ప్రాముఖ్యము. ఒక విశ్వాసి జీవితంలో ఈ 5 సంఘటనలు చాలా ప్రాముఖ్యము. చాలా మంది ఈ సందేశంలో ఏదో ఒక విషయాన్ని హైలైట్ చేసి చెప్పి దాన్ని ముగిస్తూ ఉంటారు. తప్పది. ఇవి చాలా ప్రాముఖ్యము. వీటిలో మనము మాటలోను మొదటి అంశాన్ని ఈరోజు ప్రభు చిత్తం అయితే మొదటి అంశం మాట్లాడాలనుకుంటాను నేను. దేవుని చిత్తం అయితే తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము అంటే, ఇక్కడ యవ్వనులంటే చాలా మంది యవనస్తులు మాత్రమే కాదు. మనం 30 సంవత్సరాల లోపు వాళ్ళు, 18 సంవత్సరాల పైన వాళ్ళు వీళ్ళే అనుకుంటారేమో. కాదు. యవనం అంటే దేవుని యొక్క పిలుపును బట్టి నువ్వు ఎప్పుడైతే దేవునిలోకి వచ్చావో అది బాల్యము. దేవుని పిలుపులోకి వచ్చిన వాళ్ళు పౌలు గారు అంటారు, నువ్వు బాల్యం అంటాడు. బాల్యం అది ప్రభువులో. కొన్నాళ్ళు నువ్వు పడతలు వేస్తా ఉంటావు, యవన కాలానికి వస్తా అంటే కొన్నాళ్ళు గడిచిది. నువ్వు బాల్యం అంటే బాప్తిసం పొందిన వెంటనే కొన్ని ఒడుదుకులు ఉంటాయి, తెలిసి తెలియక. పాత జీవితంలో ఉంటావు కదా, అవి వెంటనే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అది తెలిసి చేస్తే క్షమాపణ లేదు. పొరపాటు ఏదైనా జరిగి ఉంటే అడగాలి దేవుణ్ణి. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత బాల్య దిశ నుంచి యవ్వన దిశకు వస్తాం. అప్పుడు స్థిరంగా ఉండాలి ప్రభువులో. ఆ యొక్క స్థితిని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకుండా ఉండాలి. ఎలాగంటే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమన్నాడు పౌలు గారు. మాటల్లో అంటే మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో మాటకు చాలా ప్రాముఖ్యత ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మాటకు చాలా ప్రాముఖ్యత ఉంది. సృష్టి అంతా ఎలా కలిగిందమ్మా? మాట ద్వారా కలిగింది. యావ సృష్టి అంతా కూడా దేవుడు పలుకగా అంటే ఆయన మాట సెలవీయగా సమస్తము కలిగింది. తర్వాత ఆదామవ్వలు ఎలా వాళ్ళు పడిపోయారు? మాట ద్వారానే. అవ్వ దగ్గరకు వచ్చి అపవాది మాట్లాడితే ఆ మాటకి లోబడిపోయింది హవ్వ. వచ్చి మళ్ళా ఆదాముతో మాట్లాడితే ఆ మాటకి ఆయన లోబడిపోయాడు. కనుక మాట అనేది చాలా ప్రాముఖ్యము. ఈరోజు ఆ మాట గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక మాట గురించి వారు ఏం రాశారో చూద్దాం. యాకోబు పత్రిక
3వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు గమనించారా? నాలుక అగ్నియే. అంటే నాలుక అంటే నాలుక ఏం చేస్తుందమ్మా? మాట. నాలుక సరి లేకపోతే మాట రాదు. వీడికి 2 నాలుకలు అంటారు. అంటే అర్థం ఏంటి? కొంతమంది ఈమెకి 2 నాలుకలు, వీడికి 2 నాలుగు అంటే అర్థం ఏంటి? 2 మాటలని, ఒక మాట మీద ఉండరని. కనుక చూసారా, నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయును, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. 7వ వచనం, మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును, సాధు ఆయను, కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయ నెరడు. ఆగండి ఇక్కడ. సరే, సర్పము, మృగము, పక్షులు, జలచరములు అన్ని కూడా మానవుడు సాధు చేస్తాడు. గీతా సర్కస్కి వెళ్తే సింహాన్ని, ఆ సర్కస్ వ్యక్తి సింహాన్ని ఆట ఆడిస్తూ ఉంటాడు. సింహం అతని మాట వింటుంది. మృగరాజు అంటే అడవిలో జంతువుల కంటే మనుషులకి కాకుండా అడవిలో క్రూర జంతువులు కూడా అది మృగరాజు. సింహానికి ఎవరు ఎదురులేరు. అటువంటి సింహం కూడా మానవుడి మాట వింటుంది. నోరు తెరమంటే తెరుస్తుంది ఆ సింహము. ఆ నోట్లో వాడు తల పెడతాడు, తీసుకెళ్ళి కొరకదది. సాధువు చేశాడు, కొరికావా చంపేస్తాను చెప్పాడు. అంటే మాట్లాడదు కదా, దానికి ఏం భయం పెట్టాడో సాధువు చేశాడు. సింహాన్ని కూడా సాధువు చేయగలడు మానవుడు, కానీ తన నాలుకని సాధు చేయలేడంట. అంటే ఈ నాలుక నరకానికి తీసుకెళ్ళిద్ది నిన్ను. ఈ నాలుకే ఏమండి, ఏమైనా నిన్ను మంచి పేరు తేవాలన్నా నాలుకే, నిన్ను చెడుగా మార్చాలన్నా నాలుకే. ఏమండి, ఈ నాలుగుతోనే చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, నాలుగు గుండా. కనుక చూడండి, ఈ నాలుక చాలా ప్రమాదకరమైనదని చెప్పని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తా ఉంది. ఏ నరుడు కూడా తన నాలుకను సాధు చేయనడని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఈ మాటను బట్టి దేవునికి నువ్వు లోబడాలి. మాటలోను నీవు పవిత్రత కాపాడుకోవాలంటాడు. ఒక ఆయన చూద్దాం బైబిల్లో, అబ్రహాం గారు మాటను బట్టి ఆయన ఏమయ్యాడో చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము 8వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. ఆ 28 చూడమ్మా. ఒక్క నిమిషం. ఆదికాండము 28వ అధ్యాయము 26వ అధ్యాయము 5వ వచనం. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పేసారా. ఇక్కడ దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా నియమములు గైకొన్నాడు. సరా, దేవుని ఆజ్ఞ వినాలి. దేవుని మాట, ఆజ్ఞ అంటే మాట. గమనించండి,
మాట గురించి మాట్లాడుతున్నాం మనము. దేవుని మాట ఖచ్చితంగా ప్రతి విశ్వాసి వినాలి. నువ్వు నీ సాక్ష్యం కాపాడుకోవాలంటే దేవుని మాట వినకుండా నువ్వు కాపాడుకోలేవు. కొన్నిసార్లు అంటాము, నా మాట విన్నావంటే నువ్వు బాగుపడతావు అంటాం పిల్లలతో. అనమా, తండ్రి కానీ తల్లి కానీ అంటారు, నా మాట వింటే బాగుపడతావు, నా మాట వినకపోతే నీ గతి నీదే అంటారు లేదా? దేవుడు అన్నాడు ఇక్కడ, మీరు నా మాట వినాలంటున్నాడు. మాట చాలా ప్రాముఖ్యమైంది, మాట వినాలి. అయితే అబ్రహాము దేవుని మాట వినడం వలన ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన మాట విన్నాడు అని గైకొన్నాడు అని చెప్పని దేవుడే సాక్ష్యం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, మాటలో ఎంత విలువ ఉందంటే దేవుని మాట ద్వారా సమస్తం కలిగింది. దేవుడు మాట సెలవిస్తే అది ఏమైనా జరిగిపోతుంది. కనుక అటువంటి దేవుని మాట వినమని పరిశుద్ధ లేఖనాలు నీతో నాతో తెలియజేస్తున్నాయి. ఈరోజు మనము మాటని మాటలో దేవునికి నమ్మకంగా ఉండాలని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దేవుని మాటల్లో దేవుని మాట అంటే ఏంటి? ఆనాడు దేవుడు మాట్లాడాడమ్మా. బైబిల్లో దేవుడు ముఖాముఖిగా మాట్లాడు. ఫస్ట్లో ఎవరితో మాట్లాడు? ముఖాముఖ్య ఆదాం దగ్గర నుంచి ముఖాముఖ్య మోషే గారి దగ్గర దాకా ముఖాముఖ్య మాట్లాడాడు ఆయన. అంటే ఆదాము అంటే ఏంటి ప్రభు అనేవాళ్ళు, మోషే అంటే ఏంటి ప్రభు అన్నాడు. తర్వాత ఆయన మనుషులతో డైరెక్ట్గా మాట్లాడకుండా ప్రవక్తలను పెట్టి ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఓ ప్రవక్త ఆయన మాట్లాడటము, ఆ ప్రవక్త వాళ్ళకు బోధించేవాడు, అలా మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన లేఖనాల ద్వారా మాట్లాడాడు మనతో. దేవుడు డైరెక్ట్ ఈరోజు మనతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కనుక దేవుని మాటలతో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. గమనించాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే మన అంశం ఏంటి? ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. నీ సాక్ష్యం కాపాడుకోవాలంటే దేవుని యొక్క వాక్యమైన ఆయన మాటలో నుంచి దేన్ని తీసివేయకూడదు, దేన్ని కలపకూడదు. చదువుకుందామా? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 2వ వచనం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దాని నుండి దేన్ని తీసివేయకూడదు. చూసారా? నువ్వు సాక్ష్యం కాపాడుకోవాలంటే పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడికి ఇచ్చినటువంటి మాటలో దేన్ని నువ్వు తీసివేయకూడదు, దేన్ని కలపకూడదు. ఈరోజు మన విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళకి ఇష్టమైన విధంగా ఏదో ఒక మొక్క పట్టుకోవటం, దాంట్లో కొంత కట్ చేసి, ఒక పదంలో ఒక సెంటెన్స్లో కొంత కట్ చేసి అనుకూలమైన దాన్ని పట్టుకొని ఇది బోధిస్తూ మనకు కొంచెం అనుకూలమైన దాన్ని పక్కన పెట్టేస్తున్నారు చాలా మంది సేవకులు. విశ్వాసులు కూడా అదే కావాలి. కఠినంగా ఉంటే మాకు అవసరం లేదు, కఠినమైన బోధ మాకు అవసరం లేదు. ఎలా ఉండాలంటే మాకు అన్ని దీవెనలు రావాలి, ఆశీర్వాదాలు రావాలి. ఎలా వస్తాయండి? నీకు రావాలంటే ఎవరి ద్వారా రావు, ఎవరిచ్చిన రావు, దేవుడు ఇవ్వాలి. ఆశీర్వాదం రావాలన్నా, దీవెన రావాలన్నా, నువ్వు మంచి క్షేమంగా ఉండాలన్నా దేవుడే ఇవ్వాలి తప్ప ఏ సేవకుడి ద్వారా రావు. గుర్తుపెట్టుకోండి. దానికి నువ్వే ఆధారము, నువ్వే కారణము. నువ్వు కానీ అలా జీవించగలిగితే దేవుని ద్వారా పొందుకుంటామని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యములో దేన్ని కలపకూడదు, దేన్ని తీసివేయకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ జీవితంలో వాక్యానికి ఇంకొన్ని కలుపుకొని నీకు అనుకూలంగా మలుచుకుంటున్నావా? లేక వాక్యంలో కొన్ని విషయాలు తీసివేసి ఇవి కొంచెం కఠినంగా ఉన్నాయిలే, ఇవి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి, మనకి ఈ వాక్యాలు పక్కన పెడదాం, వీటితో మనకెందుకు, ఇదిగో లోకమంతా ఈ మార్గం పోతున్నారు, ఆ మార్గం వెళ్ళిపోదాం, మనకెందుకు లేని పనుకోవాలా అనుకునే వాళ్ళు లేకపోవాలా. చాలా పొరపాటు అంటే ఇది, చాలా పొరపాటు. వాక్యాన్ని చదవాలి, పరిశీలించాలి. ఈ వాక్యం ద్వారా జీవిస్తే పరలోకమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవడైనా సున్నైనా పుల్లైనా తప్పిపోకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ రోజున మాటలో చాలా విలువ ఉంది. దేవుని మాట అంటే వాక్యమే. ఆయన మాటలోకి దేన్ని కలపకూడదు, దేన్ని తీసివేయకూడదని
వాక్యం సెలవిస్తా ఉంది. మరొక మాట, దేవుడు మీరు బొత్తిగా నా మాట వినట్లేదని చెప్పి చాలా కరాఖండిగా అన్నాడు ఆయన. దేవుడే చెప్తున్నాడు, మీరు నా మాట వినట్లేదు. ఆనాడు ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన బాధ ఏం తెలుసా? మీరు నా మాట వినడం లేదు. ఇదే దేవుని బాధ. నువ్వు ఆయనకి ఏమి ఇవ్వాల్సిన పని లేదు, సమస్తం ఆయన ఇచ్చాడు మనకి. మనం ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేం. ఆయన మాట వింటే చాలు. దేవుడు అంటున్నాడు, మీరు నా మాట వినడం లేదు. చదువుకుందామా? ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమియకయు ఉండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసితిరి గనుక. చూసారా? దేవుడు అన్నాడు, నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయున్నారు. పెందలకడ లేచి అంటే లేవగానే ఫస్ట్ నీకు ప్రాధాన్యత ఇచ్చి, నీకే ప్రయారిటీ ఇచ్చి, నీతో నేను మాట్లాడితే నువ్వు నా మాట వినకుండా ఉన్నావు. ఈరోజు దేవుడు నీతో ఎన్నిసార్లు మాట్లాడాడో, నీ మార్గం తప్పని, నువ్వు అనుసరించే విధానం తప్పని, నీ నడవడిక తప్పని, నువ్వు వెళ్ళేటువంటి స్థితి తప్పని ఎన్నిసార్లు దేవుడు నీకు చెప్పాడో, నువ్వు దాన్ని వినక, అది గర్వంతోనా, స్వార్థంతోనా, లెక్కలేనితనమా, అది ఏమైనా కావచ్చు, అది నీకు తెలుసు ఆ విషయం. దేవునికి నువ్వు విరోధంగా ఆయన మాట వినుకున్నావని ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు మరి మాట్లాడుతాడు మనం చూస్తున్నాం. ఇంకో మాట చెప్పనా? 2వ వచనం చదవండి. అదే ఇర్మియా 7వ అధ్యాయం 2వ వచనం. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చట్నే ప్రకటించుము. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములో పడి ప్రవేశించి యూదా వారలారా, యెహోవా మాట వినుడి. చూసారా? దేవుడు చెప్తున్నాడు ఇర్మియా ద్వారా, వాళ్ళకి చెప్పయ్యా నువ్వు యెహోవా మాట విను అంటుంటే వీళ్ళు వినట్లేదంట. ఏమంటున్నాడు? 12-13 వచనంలో, మీరు పెద్దలకన్నా చెప్తున్నా కూడా మీరు నా మాట వినడం లేదు. ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు ఆయన మాట వింటున్నావా? ఆయన మాటకు వ్యతిరేకంగా జీవిస్తున్నావా? దేవుని మాట అంటే వాక్యమే. వాక్యానికి వ్యతిరేకంగా, వాక్యాన్ని ఏదో నీకు ఇష్టం వచ్చే విధంగా మలుచుకోవటం కాదు. వాక్యాన్ని ఎవరో ఏదో మార్గాన్ని పోతున్నారు, వాళ్ళ మార్గం నేను పోవటం కాదు. బైబిల్ చెప్తుంది, నేనే మార్గము సత్యము. నేనంటే ఎవరు? యేసు ప్రభువు వారు. ఆయనే మార్గము. ఎవరో మార్గం, నా మార్గం, ఒక మార్గం పోతుంటే నా మార్గం రాకూడదు. నువ్వు ఎవడు మార్గం కాదు, పరలోకానికి యేసు ప్రభువు వారే మార్గం. నేనే మార్గం అన్నాడు. ఆయన అంటే వాక్యము. వాక్యానుసారంగా జీవించాలి, వాక్యమైన దేవుణ్ణి ఆరాధించాలి, వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. అది పరలోకానికి మార్గమని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. నేను ముగిస్తున్నాను. చూసారా? చాలా మంది ప్రార్థన చేస్తే దీవించబడతావు, లేకపోతే కన్నీరు కాస్తే దీవించబడతావు, ఉపవాస ప్రార్థన చేస్తే దీవించబడతావు. నో, నువ్వు దీవించబడాలంటే మాట వినాలి. బలులు ఆనాడు బలులు, ఈనాడేమో ప్రార్థన. ఆనాడు బలిర్పించారు, ఈనాడు బలులకు సదృశ్యంగా ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే దీవించబడవు, ఆయన మాట వినకుండా. బైబిల్ చదివిస్తా ఉంది, మాట వినుట కంటే బలు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమైన వాక్యం చదివిస్తా ఉంది. సమయలు భక్తులు రాస్తారు 15వ అధ్యాయము 22వ వచనం. మొదటి సమయలు గారు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. క్రిస్మస్ పండుగ రోజు, ఇదిగో నా చందా ఇంత, నీ చందా ఇస్తే నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఇదిగో పలారం, అందరికంటే పెద్ద పలారం నాది,
వెళ్ళవు. ఇదిగో బంతి నాది, ఏమండి, మటన్ మటన్ బిర్యానీతో పెడతాను బంతి, పరలోకం వెళ్ళవు, శ్రేష్టం కాదు. ఏమండి, పొట్టేళ్ళ కొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము, బళ్ళు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనటము శ్రేష్టము. ఈ రోజున నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వు ఆజ్ఞ గైకొంటున్నావా, దేవుని మాటకు లోబడుతున్నావా? ఒకవేళ నేను ఇంకా ఆజ్ఞ గైకొనట్లేదు అని మనస్సాక్షి చెప్తూ ఉంటే, నేను దేవుని మాటకు లోబడలేదని మనస్సాక్షి చెప్తూ ఉంటే, మారమని దేవునికి అవకాశం ఇస్తున్నాడు. ఈరోజే, ఈ క్షణమే మంది, మరు క్షణం మంది కాదు. గడ్డి మీద గడ్డి పువ్వు లాంటిది, నీటి మీద ఆవిరి లాంటిదని యాకోబు భక్తుడు అంటున్నాడు మన ఆయుష్. కనుక రేపు ఏమైపోతామో మనకు తెలియదు, మరు క్షణం ఏమైపోతామో మనకు తెలియదు. కనుక ఈ క్షణం అనేది నీకు ఉండగానే ఇప్పుడే దేవుని మాటకు లోబడటానికి, రెండవది ఆయన మాట లోబడినప్పుడు సాక్ష్యాన్ని కాపాడుకుంటాం. వాక్యపు లోతుల్లో నీ జీవితాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు సాక్ష్యాన్ని కాపాడుకుంటాం. సాక్ష్యం కాపాడుకోకపోతే సమస్తము వ్యర్థమే. నీ నీ కార్యాలు, నీ గొప్ప కార్యాలు, నీ ప్రార్థన, నీ జీవితము సాక్ష్యం కాపాడకపోతే సమస్తం వ్యర్థమేనని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకా మనకి 4 మాటలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఈసారి మనము ఆ 4 మాటలు ధ్యానం చేద్దాం. అంతవరకు దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు మనకు ఇచ్చిన కృపను బట్టి మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆయన సాక్షులుగా జీవించాలని చెప్పని నేను మనవి చేస్తున్నాను. అట్టి కృప ఆశీర్వాదము దేవుడు మనందరికి సదా అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం, తలవంచండి. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ స్తోత్రం నాయనా. రాత్రి తండ్రి, అయ్యా, మీరు మాతో సూటిగా మాట్లాడి ఉన్నారు. మా జీవితంలో ప్రభా మేము విశ్వాసాన్ని కాపాడుకోవాలి, లేక సాక్ష్యాన్ని కాపాడుకోవాలి నాయనా. మీకు మీకు తండ్రి సాక్షులుగా జీవించడానికి ఇష్టపడిన తర్వాత, మీ బిడ్డలముగా తండ్రి మేము నూతనంగా జన్మించిన తర్వాత ఈ లోకంలో మా సాక్ష్యాన్ని కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. యవనస్తులైన యోసేపు తండ్రి సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు ప్రభా. తద్వారా తనకి నిందలు వచ్చాయి, చెరసాల ఇవ్వబడింది. అయినా సరే ప్రభా, అయ్యా, చెరసాల కంటే కూడా మీ సాక్ష్యం కాపాడుకోవడం గొప్పదని యోసేపు గారు తండ్రి అయ్యా తన జీవితంలో సాక్ష్యాన్ని కాపాడుకున్నాను నాయనా. ఈరోజు తండ్రి క్షణికమైన పాపం కోసమై, దుష్టత్వం కోసమే తండ్రి, లేక మా అనుదిన జీవితంలో మేమేదో కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి, మాకున్న దురాశను బట్టి వాక్యాన్ని ప్రభా మేము అయా కలిపి చెరిపే వారంగా ఉండి, మాకు ఇష్టానుసారంగా జీవిస్తూ వాక్యమై ఉన్న మిమ్మును, మీ మాటను తండ్రి తృణీకరించే వారంగా ఉన్నామేమో. అయ్యా, మీ మాట వాక్యం ప్రభా, మీ ఆజ్ఞల్లోనూ, ఈ మాటల్లోనూ, వాక్యంలోనూ దేన్ని తీసివేయకూడదు, దేన్ని కలపకూడదని వాక్యం సెలవిస్తుంది ప్రభా. తీసివేసే అధికారము మానవుడికి ఇవ్వలేదు ప్రభా. అపవాది ఈనాడు తండ్రి వాక్యాన్ని కొంత తీసి పారవేసి, అది అయ్యా సత్యం కాదన్నట్టుగా, ఇప్పుడేదో ఎవరో మరలా నూతనంగా చెప్పినట్లుగా భ్రమ పెడుతున్నాడు. చాలా మంది ఆ విధంగా భ్రమలో పడి రక్షణ కోల్పోతున్నారు. దయతో మన్నించండి, కృప చూపండి. సత్యవాక్యాన్ని పరిశీలించి సత్యమార్గంలో జీవించే భాగ్యము బిడ్డ దయచేయమని, నేను తన సాక్ష్యాన్ని కాపాడుకునే స్థితి ప్రతి వారు కలిగి ఉండే భాగ్యం దయచేయమని మా జీవితాలు మీ పాదం చెంత పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందు